హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఎగ్ పులుసు. మనము ఎగ్గుతోనే ఎన్నో రెసిపీస్ చేస్తుంటాం కదా. ఈరోజైతే సింపుల్గా ఏ మసాలా లేకుండా టేస్టీగా ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చేసింది నేను కాదండి, మా హస్బెండ్ చేసిండు. మీకు చెప్పా కదా, మా హస్బెండ్ కూడా కుకింగ్ చాలా బాగా చేస్తాడని. ఈరోజైతే ఎగ్ పులుసు మా హస్బెండ్ అయితే చేస్తుందండి. మనకు తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. ఎంత సింపుల్ అంటే సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. పక్క మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇలా ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకోవాలండి. ఇలా నేను ఒక 7 ఎగ్స్ అయితే తీసుకొని బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉడకబెట్టుకున్నాక పొట్టు తీసేసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఇక్కడ చూస్తే గుడ్లు 7 గుడ్లలో ఒక గుడ్డు అయితే మాయమైపోయిందండి. ఒక గుడ్డు మొత్తం ఇరిగిపోయింది, అది తినేసేసిన. ఇవైతే ఇలా కాట్లు పెట్టేసుకోవాలి. మసాలా మంచిగా ఫ్రై కానీ ఫస్ట్ ఇలా కాట్లు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చింతపండు అయితే తీసుకోవాలండి. ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని వేడినీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. కొద్దిగా తొందరగా అవుతుందిగా, కొన్ని వేడినీళ్ళు వేసి నానబెట్టేసుకున్నామంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాం. ఇలా అడుగు మందంగా ఉన్న కడాయి అయితే తీసుకోవాలండి. ఇలా కడాయి తీసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు అనేది వేసుకోవాలండి. ఇలా ఆయిల్లోనే వేసేసుకొని మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి ఎగ్స్ అయితే వేసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే మనకి పులుసులకైనా ఫ్రైలకైనా దేనికైనా చాలా బాగుంటుందండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక 4 మీడియం సైజు ఉన్న ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. ఇక మా హస్బెండ్ చేస్తుండు కాబట్టి అవన్నీ వీడియో తీయకుండా ఇలానే చూపిస్తున్నా. ఇలా ఒక 4 అయితే ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఆనియన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ మంచిగా కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా సాల్ట్ కూడా వేసుకోవాలి. మళ్ళీ తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడైతే 1.5 స్పూన్ అయితే కారం వేస్తున్నానండి. మీరు కారం ఎంత తింటారో చూసి అయితే వేసుకోండి. ఇలా కారం వేసుకున్నాక మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో ఏ మసాలాలు వేయమండి, గరం మసాలా కూడా వేయము, అంత సింపుల్గా వేసాము. ఇలా మంచిగా దగ్గరికి అయ్యాక కొద్దిగా కలమాక అనేది వేసుకోవాలి. వేసుకొని మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు వాటర్ అయితే వేసేసుకుందాం. ఇలా చింతపండు వాటర్ వేసుకున్నాక ఆయిల్ పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అయితే పైకి రావాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాకనే వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే వేస్తున్నాము. మీకు ఇంకో కొద్దిగా వాటర్ కావాలన్నా ఇంకొక 1/2 గ్లాస్ అనేది వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-10 మినిట్స్ అలా మసలనివ్వాలండి. కొద్దిగా వాటర్ అని దగ్గరికి అయ్యేంత వరకు మసలబెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా చిక్క అయింది. ఈ టైంలో మనం ఎగ్స్ అనేది వేసేసుకోవాలి. ఇలా అయితే అన్ని ఎగ్స్ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. రెడీ అయిపోయింది మన ఎగ్ పులుసు అయితే. సింపుల్ అండి, ఏ మసాలా వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఖాళీ ఉల్లిగడ్డ అవి వేసి చేసుకోవచ్చు ఎగ్ పులుసు అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయిపోయింది. ఇలా ఒక్కసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసినామంటే ఎంతో టేస్టీ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది.
ఓకే అండి, చూశారు కదా ఎంతో టేస్టీ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కువ ఐటమ్స్ ఏం లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఎగ్ పులుసు అయితే చేసుకోవచ్చండి. ఓన్లీ ఆనియన్తోనే మనం ఎంతో టేస్టీ ఎగ్ పులుసు అయితే ఈరోజు చేసుకున్నాము. పక్కా మీరు కూడా ఈ వీడియో చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.